ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలు ఏమంటున్నారు, ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంది, మీరేమంటారు దీని గురించి? ప్రజలంతా కారు కావాలంటుండ్రు, కారు ఎక్కుతామంటుండ్రు, చేతి వద్దంటుండ్రు, కారు కావాలంటుండ్రు. మాగంటి సునీత గారు ఇప్పుడు రాజకీయ అనుభవం లేదు అయినా కూడా ఎలక్షన్ లో నిలబడుతున్నారు, దీని గురించి ఏమంటారు? ప్రజలకు అభివృద్ధి చేసినాం మేము, అభివృద్ధి చూస్తుండ్రు, హైడ్రాన్ చూస్తలేరు, పేదలను ఇబ్బంది పెట్టడం చూస్తలేరు. ఈ గవర్నమెంట్ అంతా పేదలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదంటున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. సో అలాంటిది ప్రజలకు ఎలాంటి న్యాయం చూస్తారు కదా మేడం, గెలుపు ఓటమి అనేది రేపు చూస్తారు. ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజలంతా కారు వైపు ఉన్నారు, ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అందరూ కేటీఆర్ కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి 10 సంవత్సరాలు అభివృద్ధి చేసినాము, వీళ్ళు 22 నెలల అభివృద్ధి ఏం చేయలేదు, చెప్పుకోవటం లేదు. 6 హామీలు ఇచ్చారు, అవి కూడా చక్కగా లేవు. 420 హామీలు ఉన్నాయి, అవి కూడా నెరవేర్చలేదు. పబ్లిక్ చూస్తున్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ప్రజల్లో సానుకూలతను పెంచుకోవడానికని తను విజయం సాధించే వైపు అడుగు వేస్తుందని అంటున్నారు, దీని గురించి? మేమంతా బలమమ్మా, మేమంతా బలము, అర్థమైందా? మేమంతా కష్టపడి వివరిస్తాం. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్, 24 hours నిద్రపోలే, ఒక్క నెల కష్టపడతాం మేము. మా అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఎందుకంటే డోర్ టు డోర్ కాంగ్రెస్ ఏం చేసిందని అన్ని వివరించి చెప్తున్నాం. సో ఇప్పుడు ప్రచారం మాకు అడగడానికి హక్కు ఉంది, ఓటు. మా కేసీఆర్ నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది, వ్యత్యాసం చెప్తున్నాం డోర్ టు డోర్ వెళ్ళి. ఇప్పుడు ప్రచారంలో మాగంటి సునీత గారు ఏడవడం జరిగింది, గోపీనాథ్ గారు వచ్చి తలుచుకుని. దీన్ని ఒక ముసలి కన్నీరు అని కొంతమంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు, దీని గురించి ఏమంటారు? భర్త మనసు ఏడవరా మేడం, నవ్వుతారు ఎవరన్నా, పాపం అది తప్పు. వాళ్ళు దానికి బాకే వదిలేస్తా. సో మొత్తానికైతే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు విజయం సాధిస్తుందని మీరు గట్టిగా నమ్ముతున్నారు? మెజారిటీతోని ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? మెజారిటీతో అంటే ఎంత అంటే ఎట్లా చెప్తారు, స్టార్ట్ అయింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము, ఒక ఈచ్ అండ్ ఎవ్రీవన్కి వివరిస్తున్నాము. ఓటు కాంగ్రెస్ వేస్తే ఏమవుతుంది, అభివృద్ధికి వేస్తే ఏమవుతుంది అని చేస్తున్నాం. అభివృద్ధి కావాలంటే కారుకేయాలి అని చెప్తున్నాం. ఇప్పుడు దొంగ ఓట్లు అనేవి ఉంటున్నాయి అని అంటున్నారు, దొంగ ఓట్లతో గెలుస్తారని కూడా కొంతమంది అంటున్నారు, దీని గురించి? దొంగ ఓట్లు దొరకబడుతున్నాం మేడం, మా పని ఏముంది. పొద్దున స్టార్ట్ అయితే మొత్తం డోర్ టు డోర్ దొంగ ఓట్లు అన్ని తీస్తున్నాం, అన్ని ఈసీ ముందే అన్ని పెడతాం మేము. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఈ దొంగ ఓట్లు అనేవి నడుస్తూ వచ్చినాయి, మేమందరం బయటికి తీస్తాము వాటిని అంటున్నారు, దీనికి ఏమంటారు? మాకు దొంగ ఓట్లు ఏం అవసరం మేడం, హైదరాబాద్ మొత్తంలో జంటనగర్లో మొత్తం మేమే గెలిచినాము, హైదరాబాద్లో మొత్తం మేమే గెలిచినాం కదా. మేము మొత్తం సీట్లు గెలిచినా కూడా అంత అహంకారంతో లేము. ఇప్పుడు బై ఎలక్షన్స్ నడుస్తున్నాయి, గోపీనాథ్ గారు అకాల మరణం తర్వాత అనుకోకుండా బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రజల మద్దతు ఎలా ఉంది? ప్రజల ఆదరణమా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మళ్ళా చిరుస్థాయిగా నిలబెట్టాలని అందరం కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజలు కూడా, విఐపీస్ అయినా సరే, మధ్యతరగతి వాళ్ళైనా సరే, రోడ్ల మీద కిల్లి కొట్లు వాళ్ళైనా సరే, వాళ్ళన్నీ కూడా మళ్ళీ మాకు మంచి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాల ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి పడ్డ నరకము వాళ్ళు గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి మళ్ళీ మా నాయకుడు, నిజమైన నాయకుడు మా యొక్క కేసీఆర్, మన ప్రజలకు అందరికీ కూడా అమ్మ అంటే నేను ఉన్నానే అనే ఒక వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒక మన కేసీఆర్. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేస్తూ అందరూ కూడా మంచి మెజారిటీతోని గెలిపించుకోవాలని వచ్చేపోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోడ్డు మీద మేము ఎవరికైతే ప్రచారానికి వెళ్తున్నామో ఇంటింటికి కూడా వెళ్ళి, మేము డోర్ టు డోర్ కూడా వెళ్ళి మా యొక్క బాధలు అవన్నీ చెప్పుకుంటా ఉంటే వాళ్ళు కూడా అంటారు మాకు కాంగ్రెస్ పాలన అవసరం లేదు, రౌడీ కాంగ్రెస్ పాలన మాకు వద్దు, మాకు నిజమైన నిరూపించి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మంచి మార్గాలను నిలిపి మాకు అన్ని కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే వాళ్ళు మాకు కావాల్సిందే. ఆ యొక్క పార్టీ ఒకటే, గరీబ్ పార్టీ ఒకటి, మా బీఆర్ఎస్ పార్టీ.
ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో రౌడీయిజం పార్టీ మాకొద్దు అనేసి అంటున్నారనేసి ఇప్పుడు నవీన్ యాదవ్ మీద కొన్ని ఫేక్ కేసులు పెట్టడం జరిగింది అని అంటున్నారు. దీని గురించి మీరు ఫేక్ కేసులు ఎలా పెడతారమ్మా? ఫేక్ కేసులు పెడితే కోర్టులో కేసులు బుక్ కావు కదా. ఏది చూసినా కోర్టుల పోలీసు వాళ్ళు అయినా సరే, ఇక్కడ లాయర్స్ అయినా సరే కేసు పెట్టడం అనేది ఫేక్ కేసు పెట్టారు. ఫేక్ కేసు పెడితే మాత్రం పెట్టిన వాళ్ళం కూడా కేసు బుక్ అవుతుంది కదా. ఆ భయం అనేది వాళ్ళకు ఉంటుంది కదా. కాబట్టి ఇది ఫేక్ కేసులు అనేది మాట అబద్ధం. అక్షరాల 100% మాత్రం అన్ని నిజమైన కేసులను బుక్ చేశారు. కాబట్టి దాన్ని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు భయాందోళనగా ఉన్నారు. వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇప్పుడు మేము ఈ యొక్క సీఎం ఎలక్షన్ కంటే ఎక్కువ దీని నలుమూలల రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మన యొక్క గోపీనాథ్ గారి సతీమణిని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేది ఒకటి మొరపెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మనకు అవసరం లేదనేది స్పష్టంగా చెప్తా ఉన్నారమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గోపీనాథ్ గారు రాజకీయ అనుభవం చాలా ఉంది, అతనిని చూసి ఓట్లేసి గెలిపించుకున్నారు అని అంటున్నారు. కానీ మాగంటి సునీత గారికి రాజకీయ అనుభవం లేదు అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? రాజకీయము నాలెడ్జ్ లేనిది ఎవరు కూడా పుట్టుకతోని రాజకీయం నాలెడ్జ్ రాదమ్మా. తన భర్త చేసిన సేవలతో చేస్తూ ఒక కన్న తల్లి పిల్లలని ఎలా పెంచాలనో తల్లికి ఎరక. ఏ తల్లి అయినా పిల్లతో పుట్టదు కదా. ఆ విధంగా తనకు కూడా రాజకీయంలో నాలెడ్జ్ లేదు అనేది ఒక తప్పు. ఆ మాట 100% ఆమెకు ఆ శక్తి ఉన్నది. ఆమెకు లేకపోయినా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరం కూడా ఆమెకు ఆ శక్తి కల్పించి మంచి మెజారిటీతో గెలిపించి ఆమెను సరి అయిన మార్గంలో అన్ని సంక్షేమ పథకాలు జయించేందుకు నేను చెప్పిస్తాం. సో మాగంటి సునీత గారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, బలవంతంగా తోస్తున్నారనేసి కొంతమంది నాయకులు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే రాజకీయంలో రావడానికి నన్ను బలవంతం పెట్టడం అనే విషయం చాలా తప్పు. ఎందుకంటే తన భర్త మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్లో ఉన్న ఒక బంధుత్వం, ఆయనకు ఉన్న వాళ్ళకు ఒక అనుసంధానం ఏ విధంగా ఉందో అది భగవంతునికి ఎరక, ఆమెకి ఎరక, ఆయనకి ఎరక. కాబట్టి నా భర్తని కోల్పోకుండా నా భర్త జ్ఞాపకాలు గుర్తుంపాలే. నా భర్తది ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే పేరుందో అది చిరుస్థాయిగా నిలపాలని ఆమె రాజకీయంలో ఆమె వచ్చింది. ఎవరో చెప్తే ఎవరో చేయడానికి ఆమె పసిపిల్ల కాదండి. అది మాట తప్పు. ఆమె నా భర్త మార్గంలో నేను నడవాలి, నా భర్త చేసిన అన్ని సంక్షేమ పథకాలని చెయ్యాలి, నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి నా భర్త లేని లోటు తీరుస్తానని ఆమె వచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ప్రచారం నడుస్తుంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నుంచి వచ్చిన కొంతమంది ప్రజలు బీఆర్ఎస్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? దీని గురించి ఏంటండి మేడం? ఇప్పుడు ప్రచారంలో భాగంగా కొంతమంది బీఆర్ఎస్ ఓట్లు, కొన్ని కాంగ్రెస్ ఓట్లు ఉంటాయి. మా కాంగ్రెస్ ఓట్లు అనేవి బీఆర్ఎస్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం మీకు ఎవరైనా చెప్పడం కానీ లేదంటే ఎవరైనా చూపించడం కానీ జరిగిందా? అలాంటి ఏం లేదు. కాకపోతే ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏం చేస్తే ఉన్నారంటే ఒక్కో ఇంట్లో 28 ఓట్లు ఫేక్ ఓట్లతో లాస్ట్ టైం గెలిచారు. కాబట్టి ఫేక్ ఓట్లు తయారు చేయబడ్డది. ఏది ఉన్నదాని మీదనే ఒక్కొక్క ఇంట్లో 30 మంది తోడి ఉంటారమ్మా. 30 మంది ఫ్యామిలీలో ఉండే అప్పట్లో కాలంలో అంటే ఊర్లలో పల్లెలాలు ఉండేదేమో. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ కాన్సల్ తల్లిదండ్రులనే దగ్గర పెట్టని ఈ ప్లేస్లో ఇలా ఒక్క ఇంట్లో 20, 30 ఓట్లు అనేది ఫేక్ అన్ని తయారు చేసి వీళ్ళు ఈ విధంగా ఇష్టానుసారంగా రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నీదో మాదో బీఆర్ఎస్ కాంగ్రెస్ తేల్చుకుందామని మేము యొక్క తెలంగాణ ప్రజలందరం కూడా కంటికి రెప్పలాగా మేము యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని కాపాడుకొని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం కూడా ఇక్కడ కరెక్ట్గా నిలబడ్డాం. మేము ఇప్పుడు ఫేక్ ఓట్లు వీళ్ళు చేశారని మీరు అంటున్నారు కదా, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచే ఫేక్ ఓట్లు అనేవి వస్తున్నాయి, వాళ్ళే క్రియేట్ చేశారనేసి వాళ్ళ వాదన. దీని గురించి మీరేమంటారు? లేదండి, ఏది అయినా సరే కేసీఆర్ ఏదైనా తప్పుల అడ్రస్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని ఇంటింటికి ప్రతి ఒక్క మెంబర్ నన్ను పల్పించి వెరిఫికేషన్లు చేయించి కరెక్ట్గా చేయించిన వ్యక్తి మా యొక్క కేసీఆరే. ఆయన నిజంగా గెలిచినాడు, న్యాయపరంగా గెలిచాడు. కాబట్టి ఆయన 2 సంవత్సరాలు రాజపాలన చేసిన మహనీయుడు ఆయన. ఫైనల్ గా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, ప్రజలారా మీరందరూ కూడా ఒకటి గ్రహించండి. ఇక్కడ ఏ యొక్క కాంగ్రెస్ పరిపాలన రౌడీయూజంగా జరుగుతూ ఉందో, గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలు మీరు ఎంత హాయిగా ప్రశాంతంగా పిల్లా జల్లలతో ప్రతి ఒక్కటి కూడా రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ అందరికీ పెన్షన్లు 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆయన ఇయ్యని హామీలు కూడా అన్ని నెరవేర్చిన ఏకైక వ్యక్తి ఒక మన కేసీఆర్ గారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఉన్నోళ్ళు అందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఒకవేళ మీరు కాంగ్రెస్కు కానీ మీరు సపోర్ట్ చేసినట్టయితే మాత్రం సర్వనాశనం చేసుకుంటారు, మీ లైఫ్లు మీరు పాడు చేసుకుంటారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మన మంచి మెజారిటీతోని మన కారు గుర్తుకు ఓటేసుకొని దాన్ని వినియోగించుకొని మీ యొక్క
భవిష్యత్తులో మీ యొక్క రోడ్లు డ్రైనేజీలు ఏమేమి ఉన్నాయో సమస్యలన్నీ కూడా మనకు ఒక స్పిన్ సిటీ లెక్క తయారు చేయడానికి కూడా మళ్ళీ కృషి చేస్తాం.